पूरा लोकल। వినాయక చవితి వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా లేని విధంగా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఎంత ఎత్తు వినాయకుడిని ఇక్కడ పెట్టబోతున్నారు, అసలు ఈ సంవత్సరం థీమ్ ఏంటి, ప్రత్యేకత ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో పాటు కూడా ఇక్కడ ముఖ్య అతిథులు రమేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి? ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఎత్తు ఎంత ఉండబోతుంది, ముఖ్యంగా ఎలాంటి ఇక్కడ పనులు అయితే కనుక స్టార్ట్ చేశారంటారు? 1954 నుంచి మొదలుపెట్టిన వినాయకుడు శంకరయ్య గారు ఒక నలుగురు కలిసి మొదలుపెట్టారు. వినాయకుడు ఒక్కొక్క అడుగు చేస్తూ 71వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. వినాయకుని హైటు 69 అడుగులు, 3 తలలు, 5 పడగలు, 8 చేతులు. మరి వినాయకుని విగ్రహాలు వాసవి, కన్యాక పరమేశ్వరి, రెండవది పూరి జగన్నాథం, మూడవది లక్ష్మీ సమేత ఐగుర స్వామి, 4వది గజ్జలమ్మ. ఈ విగ్రహాలు పెట్టడం జరిగినది. విశ్వశాంతి అంటే ప్రపంచంలో శాంతి ఉండాలని ఏదైతే మరి ఇప్పుడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ యుద్ధాలు జరగకుండా మన దేశం గురించి మురళీ నాయక్కి బాణాలు ఇచ్చారు. వారికి మరి మేము ప్రత్యేక వినాయకుడు గణేశోత్సవ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తాం. శాంతిగా ఉండాలని, యుద్ధాలు జరగవద్దని వినాయకుడు పెట్టడం జరిగినది. మరి ఈ లక్షల మంది గత సంవత్సరం చూసుకుంటే దగ్గర ఒక 50 లక్షల మంది వచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం 50 నుంచి 55 వరకు. గవర్నమెంట్ నుంచి మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ 4 దిక్కు బారికేడ్లు ఏర్పాటు చేస్తాం. అంబులెన్స్ బండ్లు వస్తాయి. హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరి వారి సహాయ సహకారాలు, గవర్నమెంట్ సహాయ సహకారాలతో మాకు అందిస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవనీయ డిప్యూటీ సీఎం గారికి మేము ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మరి వారికి డైనమిక్ లీడర్ మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 4 దిక్కు బారికేడ్లు ఏర్పాటు చేస్తాం. రైట్ సైడు రైల్వే గేట్, ఐసిఐసి బ్యాంక్, మెయిన్ రోడ్. ఇక్కడ లక్షల మంది వస్తారు భక్తులు, లైన్లో వచ్చి వేల మంది. ఇక్కడ నుంచి మీరా టాకీస్ వారివి ఇక్కడ నుంచి వస్తారు. మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుంచి సెక్రటరేట్ నుంచి వస్తారు. మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేస్తాం. వినాయకుని దర్శించుకోవటానికి తాండోపా వచ్చి భక్తులు లైన్లో వచ్చి ఇక్కడ వారికి పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ వాలంటీర్ ఏర్పాటు చేస్తాం. డైరెక్ట్గా వినాయకుని దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా పాదాల దగ్గరకు తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాం భక్తులకు. వారికి వచ్చిన వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. మరి మాకు మీడియా వారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తారు. లోకల్ ఒకరోజు ముందు వచ్చి ఇక్కడ వినాయకుని సేవలో మరి అన్ని విధాలుగా భక్తులను కంట్రోల్ చేసే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మరి వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. లోకల్ మరి మీడియా ఛానల్కి మరి వారి ప్రెస్ వారికి, రిపోర్టర్ వారికి వీళ్ళ సహాయ సహకారాలతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో లక్షల మందిని కంట్రోల్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు పనులు ఎంతవరకు పూర్తయ్యాయి అంటారు? ఎలాంటి పదార్థాలు అది వాడుతున్నారు? కళాకారులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటారు? 5 రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకురావడం జరిగింది. 5-6 రాష్ట్రాల నుంచి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, బీహార్, ఆంధ్రప్రదేశ్ 5-6 రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకురావడం జరిగినది. మరి ఇందులో వినాయకుని కలిపే ఏదైతే పౌడర్ ఉంటుంది కదా, బంకమట్టి పౌడర్ గుజరాత్ నుంచి తెప్పించాం. బ్యాగులు 1000 బ్యాగులు తెప్పించాము. 1000 బ్యాగులు ఇప్పుడు నడుస్తూనే ఉంది, పని నడుస్తుంది. ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు పెయింటింగ్ పని ఇందులో కలిపేది ఉస్కే, బియ్యం పొట్టు, సుతిలి పొట్టు, బంకమట్టి, ఈ విధంగా ఇవన్నీ మిక్స్, కాటన్ బట్ట, ఇట్లా 5-6 రకాలుగా మేము ఇందులో కలిపి మరి వినాయకుడు చేయడం జరిగినది. కళాకారులు వారికి మేము ప్రత్యేకంగా పొద్దుననక రాత్రనక ఇక్కడనే పనిచేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ఎందుకంటే వాళ్ళకి ఏర్పాటు చేసాం భోజనాలు పైన ఉండనికే, తిననికే అన్ని విధాలుగా. మరి వారితో ఎంబడ వాలంటరీ వాళ్ళు ఉన్నారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఉన్నదందరూ మాకు సహకరిస్తున్నారు. బస్సు వాళ్ళు మా తోటి ఉండి ఇక్కడ సేవలో పాల్గొంటున్నారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొదటి పూజ పద్మశాలి సంఘం వారు వస్తారు. గుర్రం కొండయ్య గారి ఆధ్వర్యంలో యావత్ ప్రపంచంలో మరి ఇక ఆంధ్రప్రదేశ్ కానీ
నిజామాబాద్ కానీ కరీంనగర్ నుంచి కానీ ఆదిలాబాద్ నుంచి కానీ సంగారెడ్డి కానీ వారి ఆధ్వర్యంలో గుర్రం కొండయ్య గారు ఖైరతాబాద్ అధ్యక్షుడు, యావత్ భారతదేశంలో అధ్యక్షుడు. మరి వారి వెంబడ వచ్చి ఇక్కడ పూజలో పాల్గొంటారు. వారికి ఉదయం పొద్దున్న 7 గంటల నుంచి 8 గంటల లోపల ఇక్కడ పూజలో పాల్గొంటారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత వాసవి వారు వస్తారు 1,00,000 రుద్రాక్ష మాలలతో. మరి వారికి మరి గౌత రామకృష్ణ గుప్తా వారికి 1,00,000 రుద్రాక్ష మాలలో వారి సంఘం తరఫు నుంచి ఇక్కడ కస్తూరి శ్రీనివాస్ గుప్తా వారివి ఇక్కడ సంఘం తరఫు నుంచి రుద్రాక్ష మాలను వినాయకుని పూజలో పాల్గొంటారు. వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ సంవత్సరం వినాయక చవితి ఏ విధంగా జరగబోతుంది, వినాయకుడి యొక్క విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయాలన్నీ మనతో పాటు తెలియజేయడానికి గణేష్ ఉత్సవ యొక్క కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ విధంగా సెలబ్రేషన్స్ చేయబోతున్నారు? చూడండి, ఈ సంవత్సరం మన ఖైరతాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మనం ఎందుకంటే మొన్న పహల్గామ్లో జరిగిన ఆపరేషన్ సింధు తర్వాత మన భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని మనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి ఈ థీమ్లో వచ్చి ఒక సైడు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు, మరొక సైడ్ మీరు చూసినట్టయితే గజ్జల అమ్మవారు, శ్రీలక్ష్మి సమేత హయగ్రీవ స్వామి, పూరి జగన్నాథ స్వామి ఈ సంవత్సరం ఖైరతాబాద్లో వెలిచబోతూ ఉన్నాడు. మరి వీరిని పూజించడం వల్ల మన భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని పూజలు జరుపుతూ ఉన్నాము. అదేవిధంగా 108 హోమకుండాలు పెట్టి హోమం జరపడము, అదేవిధంగా వినాయకుని కళ్యాణము, అదేవిధంగా వినాయకుని 1,00,000 నామోత్సవం, ఇట్లా ఒక్కొక్క పూజలు చేయడం జరుగుతూ ఉందన్నమాట. వచ్చే భక్తులకు కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేంద్ర గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, మరి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, ఇట్లా అందరూ బస్తీ పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకంగా చూపించి మరి 2-3 మీటింగ్లు కూడా అయ్యాయి. నేను హైదరాబాద్ సిబి ఆనంద్ సార్ గారు కూడా మాకేం కావాలి అన్ని రకాలుగా మీటింగ్ ఏర్పాటు చేసి అన్నీ అడిగారనమాట. వాళ్ళు కూడా ఏం చేయబోతా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారంట? చూడండి, గత సంవత్సరం చూసినట్టయితే సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము. ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ సంవత్సరం ఏంటంటే లైన్లు కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం పబ్లిక్ ఎక్కువ వచ్చింది. ఈ సంవత్సరం సపరేట్ లైన్లు పెట్టి వచ్చే భక్తులు కూడా తొందరగా భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. సో మనం మొత్తానికి చూసుకున్నట్టయితే కనుక ఖైరతాబాద్ వినాయకుడి యొక్క విగ్రహం ఇప్పటికే ప్రతిష్ఠించారు. అలాగే ఈ మరిన్ని పనులు అయితే కనుక శరవేగంగా ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూరు అలాగే దేశంలో జరుగుతున్న శాంతిని నెలకొనడానికి ఈ యొక్క థీమ్తో అయితే రావడం జరిగిందని చెప్తున్నారు.